ఇది చాలా సంఘాల్లో అర్థం కానటువంటి విషయం. చర్చికి వచ్చాము, ఇప్పుడు స్తుతి ఆరాధన అనగానే అప్పుడు ఆరాధనలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్క ఊపిన పరిశుద్ధాత్ముడు వచ్చేసేసి మొత్తం టాప్ లేచిపోయే రకంగా పాటలు పాడి గలిబిలి గలిబిలి చేసేసి ఆరాధిస్తుంటారు. అది బాగా స్తుతి ఆరాధన చేసినట్టు లేదా దేవుని గొప్పగా ఆరాధించినట్టుగా ఫీల్ అవుతుంటారు. మళ్ళీ ఆరాధన అయిన తర్వాత మళ్ళీ మామూలుగానే అవుతారు. అయ్యగారు వాక్యం చెప్తుంటారు, పడుకునే వాళ్ళు పడుకుంటూనే ఉంటారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, చాటింగ్లు చేసేవాళ్ళు చాటింగ్లు చేస్తూనే ఉంటారు. ఇలాంటి ఒక మభ్యపరిచేటువంటి లేదా హిపోక్రటీ వేషధారణతో కూడినటువంటి ఆరాధనని కొనసాగించే కంటే వచ్చి నేర్చుకున్న తర్వాత ఎలాంటి హృదయంతో మన ప్రభువుని లేదా మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం కనపరచాలో ఆ విషయాల్ని చర్చిలో నేర్చుకున్న తర్వాత మన దైనందిత జీవితంలో ప్రతి క్షణము ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించారు పిల్ల. ఇది నిజమైనటువంటి క్రైస్తవుడు చేయవలసినటువంటి పని. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు తనకి ఇవ్వబడినటువంటి తాను మెచ్చుకునేటువంటి స్థితిల్లో అనేక సార్లు కొంతమందిని చూసుకుంటుంటాడు. దేవుడు పాత నిబంధనలో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో కొంతమందిని మెచ్చుకున్నాడు, కొంతమందిని గద్దించిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత వాళ్ళని ఇంకా గొప్పగా వాళ్ళ కోసం బైబిల్లో రాయించుకున్నాడు. అయితే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు కూడా చాలాసార్లు కొంతమంది వాళ్ళ యొక్క కార్యక్రమాల ద్వారా యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయేటట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. ఉదాహరణకి ఒక శతాధిపతి తన పనివాడైనటువంటి వాడు అస్వస్థతకు గురైతే చాలామందిని పంపించాడు. ఈయన స్వస్థపరిచే దానికోసం యేసు ప్రభువుని తీసుకురండి, మీకు బాగా తెలుసు కదా అని. మళ్ళీ కొంతమంది అని అన్నారు, వాడిని పంపించిన తర్వాత ఈయనకి మనసు మారిపోయింది. ఇంత మాటతోనే స్వస్థపరిచేటువంటి ఈ మహానుభావుని నేను పిలిపించడం ఏంటి, నేనే ఆయన దగ్గరికి వెళ్దామని నేను మళ్ళీ వెళ్తున్నాను. మళ్ళీ దానిలో ఆయనకి ఏదో గుర్తొచ్చింది. ఆ మహానుభావుడికి నా మనస్సు ఏంటో తెలుసు, నేనేంటో తెలుసు, ఆయన మళ్ళీ రప్పించాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి ఆయన టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అని మళ్ళీ కొంతమంది సేవకులను పంపించేసేసి, అయ్యా నువ్వు మాట మాత్రమే సెలవు చాలు అయిపోద్ది కార్యం అని అన్నారు. అది యేసుప్రభు వారికి మెచ్చింది. యేసుప్రభు వారిని కూడా చాలామంది వచ్చి యూదులు వాళ్ళందరూ వచ్చేసి, అయ్యా అతను శతాధిపతి ఉన్నాడు కదా, అతను చాలా మంచివాడు, చాలా దయాగుణం కలిగినటువంటి వాడు, ఈ ప్రాంతంలో మేము చర్చి కట్టుకుంటామంటే కట్టుకునే దానికి డబ్బులు కూడా ఇచ్చాడు, అంత మంచి వ్యక్తి, మీరు ఒకసారి వెళ్ళాలయ్యా అని రిక్వెస్ట్ చేశాను. సరే చూద్దామని యేసుప్రభు వారికి అన్నీ తెలుసు కదా బయలుదేరుతుంటే మరి కొంతమంది వచ్చేసి, అయ్యా మా అయ్యగారు అన్నారు తన ఇంట్లోకి రావడానికి కూడా ఆయన అర్హుడు కాడట, మీరు అంత గొప్ప మహానుభావులట, కేవలం మీరు మాట మాత్రమే సెలవిస్తే చాలు. మా అయ్యగారు అంటున్నారు, నా దాసుడు అరే నువ్వు వెళ్ళరా ఈ పని చేయంటే చేస్తారు, రారా అంటే వస్తానంటున్నాడు, మీ శక్తి ఆయనకి తెలుసయ్యాగానే యేసుప్రభు ఆశ్చర్యం. అంత ఆశ్చర్యపరిచే విధంగా కొంతమంది జీవితాలు ఉంటే మరి కొంతమంది జీవితాలు యేసుక్రీస్తు వారిని నిందించేటువంటి వాళ్ళుగా, మరి కొంతమంది వారు యేసుక్రీస్తు వారు మాట్లాడితే తప్పులు పట్టేటువంటి వాళ్ళుగా, మళ్ళీ కొంతమంది రకరకాలైనటువంటి దూషణ మాటలు మాట్లాడేటువంటి వాళ్ళుగా యేసుక్రీస్తు వారు ప్రసంగాలు చేస్తున్నటువంటి దినాల్లో మనకు కాబడుతుంటారు. అయితే యేసు ప్రభు వారు ఎన్నో మాటలు చెప్పాల్సినటువంటి ఆయన చాలా మాటలు చెప్పలేదు. చాలా మాటలు చెప్పుకోకున్నట్టు సమాజం ఆ రోజు తమ కళ్ళకి లేదా చెవులకి ఏం వేసుకున్నారంటే ముసుగు వేసుకున్నారు. కొన్ని మంచి మాటలు వినబడుతున్నప్పుడు మనం వాటిని మిస్ చేసుకుంటాం. కొన్ని మంచి మాటలు వినాలి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకుంటుంటాం మనం. ఈ యొక్క ఆదివార దినాన్న ఈరోజు మీరు ఉన్నారు. అదే సిరియా ప్రాంతంలో కానీ గాజా ప్రాంతంలో కానీ వాళ్ళు ఎలాగుంటుంది వాళ్ళ పరిస్థితి? ఆ పేర్లను విన్నారండి? గాజా, సిరియా కొంతమంది వినే ఉంటారు. ఇజ్రాయేల్కి పొరుగు దేశమైనటువంటి గాజా ప్రాంతంలోనండి ఎప్పుడు బాంబు పడుద్దో, ఎవడొచ్చి మమ్మల్ని కాలుస్తారో అని గాజా వాసులకు ఉన్నటువంటి భయం ఉంటుంది. ఒకవైపు చిన్న చిన్న పిల్లలు కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటే ఆవిడేమో పిల్లల్ని అప్పుడే డెలివరీ అయినటువంటి ఆవిడ ఉంటుంది. పురిటి బిడ్డ ఎక్కడుందో తెలియదు, పిల్లలేమో ఇక్కడ ఉన్నటువంటి చెడ్డ బిడ్డ ఏమో కాళ్ళు చేతులు ఇరిగిపోయింది, భర్త ఎక్కడ చనిపోయాడో తెలియదు, మిగిలిన పిల్లలు ఏమైపోయారో తెలియదు.
ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనకి చక్కగా అన్ని వసతులు ఉన్నాయి, చక్కగా నెల జీతం వస్తుంది, చక్కగా సూర్యుడు ఉదయిస్తున్నాడు, చక్కటి గాలి, చక్కటి వాతావరణం, చక్కటి ఎండలు అన్నీ సమకూడి జరుగుతున్నాయి. మనం మాత్రం దేవుడికి టైం ఇద్దామంటే ఆదివారం అది లింగులిట్టు మరి 10 గంటలకు స్టార్ట్ అవుతే అప్పుడు కూడా మనం రాదు. అప్పుడు ప్రభు రెండో రాకుల్లో కనుక వాడిని తీసుకొని వచ్చి వాడిని పెట్టి ఒకవైపు మనం పెడతాం. వీళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగిపోయినప్పుడు కూడా కొంతమంది చర్చకు వచ్చారు, దేవుని మాటలు నేర్చుకున్నారు, వాళ్ళు బ్రతికారు. మీరేం చేశారు? నీకుంటే ఒక బిడ్డో 2 బిడ్డలో లేకుంటే మీ భర్తతో కరెక్ట్గా వంటలుండో లేకుంటే రెడీ చేసి చర్చకు తీసుకురాలేకపోతున్నారు. అప్పుడు మీది న్యాయమో వీడిది న్యాయమో అని మనల్ని అడుగుతారు కదా. నిర్లక్ష్యం అనేటువంటిది భారీ మూల్యం చెల్లించాలి. స్లోగన్స్ భలే ఉంటాయి కదా, నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. అన్ని మాటలు మనకు తెలుసు, కానీ ఎక్కడ నిర్లక్ష్యం అంటే స్టీల్ ప్లాంట్ వాడు ఉద్యోగం తీసేస్తాడని కానీ వెళ్ళి పొరుగు 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 వెళ్ళి అక్కడ పంచింగ్ వేసేసి బయోమెట్రిక్లో పంచ్ చేసేసి వెళ్తాం. అదే చర్చికి రావాలంటే పర్లేదు నేను వెళ్తాను, రాత్రి డ్యూటీ చేసి వచ్చాను కదా అనుకుంటాను. ఈ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాలా లేదా? భారీ మూల్యం చెల్లించారు, మామూలుది కాదు. ప్రియులారా, చాలామంది డాక్టర్లు చెప్పేది ఏంటంటే బీపీలు లేదా షుగర్స్ ఊరికనే రావండి, ఇంచుమించు 10 ఏళ్ళుగా ఈ శరీరాన్ని మీరు ఇబ్బంది పెట్టింటారు, మీకు తెలియదు. కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా షుగర్స్ అన్నీ తిని 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 అది వద్దు 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 అంటున్నా కానీ మనం ఇంకా తినడం వల్ల పొట్టలు వచ్చేసి, లేదంటే ఆ పొట్టలు వచ్చేసి మనలో ఉన్నటువంటి ఇన్సులిన్స్ ఇమ్యూనిటీ అన్నీ దెబ్బ తినిన తర్వాత అప్పుడు షుగర్లు, బీపీలు, ఇదేదండి థైరాయిడ్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఈ శరీరానికి ఇవ్వాల్సినటువంటి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు అని అనుకోండి. అదేనండి వాళ్ళు డాక్టర్లు కొంతమంది అంటారు, ఇప్పుడు వచ్చేటువంటి కొత్త కొత్త జబ్బులు, గ్యాస్ట్రాలజీ ఇవన్నీ ఏంటంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట మాకు స్టడీస్లో వచ్చినటువంటి అండి, వాటికి ట్రీట్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు మోడర్న్గా ఉంది కదా, స్విగ్గీ, జొమాటోలు, లేకుంటే పిజ్జా, బర్గర్లు, కొత్త కొత్త ఇప్పుడు వచ్చాయి కదండి, KFCలు, ఇవన్నిటి ద్వారా ఈ కలర్ ఫుడ్, టేస్టీ ఫుడ్లు తినడం వల్ల వచ్చేటువంటి జబ్బులకి ఇంకా అధ్యయనాలు మన దేశంలో జరగలేదండి. దీనికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ చాలామందికి తెలియట్లేదండి అని అంటుంటారు డాక్టర్ కొంతమంది. మీకు తెలుసా, ఇంకా అప్డేట్ అవ్వలేదు కొంత మెడికల్. ఎక్కడో అమెరికా వాళ్ళు సంవత్సరానికి జర్నల్స్ అని వాళ్ళు చేస్తారన్నమాట, కొత్త కొత్త వ్యాధులకి ఎలాగ ఇచ్చేయాలని. అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మన డాక్టర్లు వెళ్ళి నేర్చుకొని వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. ప్రతిసారి మా డాక్టర్లు ఎందుకు వెళ్తారు? అప్డేట్ అవుతుంటారు వాళ్ళు. అలాగే ప్రతి చోట చూడండి మీరు, మొబైల్ ఫోన్ కూడా అప్డేట్ అవుతుంటుంది, కానీ క్రైస్తవుడు మాత్రం ఎప్పుడు అప్డేట్ అవ్వదు. అదే వాక్యం ఉంటుంది, అదే వాక్యం అయ్యగారు చెప్తేనే అయ్యగారి దగ్గరికి వస్తారు. తిట్టే మాటలు ఇలాగ వచ్చేసి చర్చికి ఎందుకు రావట్లేదు, లేటుగా వచ్చారని ఒకటేదో ఉదాహరణ చెప్పాము అనుకోండి. నా పరిస్థితి నీకు ఉంటే బ్రదర్ నువ్వు వచ్చేవాడివా? నేను కాబట్టి వచ్చాను చర్చ్, తెలుసా? మీరు చెప్పకపోయినా కానీ ఆ మాట మనసులో ఉంటుంది. కొంతమంది మీరు మంచివాళ్ళండి, కొంతమంది ఉంటారు అలాంటి. కానీ దేవునికి ఇచ్చేటువంటి టైం విషయంలో దేవుడు చాలా పకడ్బందీగా ఉన్నాడు. దేవుడు ఈ సృష్టిని కలిగించిన తర్వాత 6 దినాలు కష్టపడిన తర్వాత 7వ దినాన విశ్రమించాడు. అది మనకు అందరికీ తెలుసు. 7వ దినం విశ్రమించిన తర్వాత ఆయన విశ్రాంతిలోకి వెళ్ళలేదు. తన ప్రజలకు కూడా ఒక పద్ధతిని నేర్పించే దానికోసం మీరు 6 రోజులు కష్టపడిన తర్వాత 7వ రోజు ఏం చేయాలని అన్నాడు? విశ్రాంతి తీసుకోవాలన్నాడు. దేవుడు కొన్ని ఆజ్ఞల్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు, కొన్ని విధులను ఇచ్చాడు, కొన్ని తప్పక చేయాల్సినటువంటి వాటికి కూడా విధులు ఉన్నాయి, కొన్ని నార్మల్గా చూస్తూ చేయాల్సినటువంటి విధులు కూడా ఉన్నాయి ఇశ్రాయేలు. అందులో 10 ఆజ్ఞలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు. అందులో 4వ ఆజ్ఞ ఏదండి తెలుసా అండి? ఆజ్ఞలు అన్నీ 10 ఆజ్ఞలు అక్కడ రాయబడ్డాయి. చూసని చెప్పండి, 4వ ఆజ్ఞ ఏంటండి? ఏదండి? వచనం చెప్పండి అని అన్నం అనుకుంటే చెప్పలేదు. 28వ వచనం 15 చూడండి ఒకసారి తీయండి.
ఆ, అప్పుడప్పుడు మనము ఇలాంటి ఫీచర్లు లాంటివి పెట్టుకుంటే మంచిది అనుకుంటాం కదా. లేదు ఇప్పుడు ఇలా మీకు ఆసక్తి ఉంది, ఈ ఆసక్తిని ఏం చేస్తాడంటే సాతానుగాడు మిమ్మల్ని నిర్లక్ష్యంగా మా కోసమే ప్రసంగాలు చెప్తున్నారు కదా అని రాకోకుండా, లేకుంటే ఏదో ఒక కారణం చెప్పేసి మనము నెగ్లిజెన్స్ చేస్తాం. అది చాలండి సాతానుగాడు. ఇందాక ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను నా నామము భరించుటకు నీవు అలయలేదు. ఆ మాట ఉంటుందంట, మీరు చదవండి, అది మాట చాలా బాగుంటుంది. నీకుండే శక్తి కొంచెమై ఉన్నాను అని అంటే, కాబట్టి మనకున్నటువంటి ఆ యొక్క ఆసక్తి ఎప్పుడైతే చిన్నగా మనము నెగిటివ్గా ఆలోచిస్తామో ఆ రోజు సాతానుగాడికి దొరికిపోతాం. అది చాలు మనల్ని నాశనం చేయడానికి. చదువుదాం నిర్గమకాండం 20వ అధ్యాయము, డైరెక్ట్ చదువుతాము, దాని ముందు నుంచి చదువుతాం. 7వ వచనం నుంచి. అది 8 విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. జ్ఞాపకం ఉంచుకోండి, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏమీ చేయకూడదు. 6 దినములలోగా యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచారు. దినాన్ని ఒక మంచి హోలీడేగా చేశాడు. ఎందుకు చేశాడు? ఎంతసేపు పిల్ల జల్ల మా అత్త మా మామ, తర్వాత ఇంకెవరు, నా భర్త నా పిల్లలు, నా భర్త నా పిల్లలు, వాళ్ళకి సేవ చేసి 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 అరిగిపోతూనే ఉంటారు. ఆడవాళ్ళ కంటే గెస్ట్లు వచ్చారు అనుకోండి, వాళ్ళ వంటలో వండిందనికంటే ఆ తపేలాలు పడతా చూడండి, ఒక్కొక్కరు తిన కంచాలు వాళ్ళ గ్లాసులు అవన్నీ తోముతూనే ఉంటారండి. పాపం తోమి మీ చేతులు అరిగిపోయి మీకు ఉన్నటువంటి ఇక్కడ ఉంటాయి కదండి ముద్రలు, ఇవన్నీ మిస్ అయిపోతుంటాయి కొంతమంది లేడీస్కి. అందుకే మీరు ఎప్పుడైనా బయోమెట్రిక్ ఏమైనా వాడు 10 సార్లు నొప్పిస్తూనే ఉంటాడు. వాళ్ళ కోసం చేసి 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 అరిగిపోతారు. దేవుడు అన్నాడు, అరే ఒక్కరోజైనా నీ భార్య నీ పిల్ల నీ జల్ల తర్వాత నీ ఇంకా ఎవరు మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు పశువులు అందరూ విశ్రాంతి తీసుకొని నా దగ్గరికి రండి అన్న. ఎంత మంచాడు కదా. భారతదేశంలో ఒక చట్టం ఉంది, రోజుకి 8 గంటలు పని చేయాలి, 6 రోజులు పని చేయాలి, 7వ దినాన మీకు సెలవు. కాబట్టి ఏం చేస్తారంటే శుభ్రంగా శనివారం రాత్రి నుంచి తాగేసి 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 ఆదివారం ఉదయం వచ్చేటప్పుడు నువ్వు వెళ్ళిపో నేను రాను అనేసి నేను పంపుకొని ఉంటాడు. ఈ పాప మేము ఒక్కటే తిట్టుకుంటూ పిల్లల్ని రెడీ చేసుకుంటూ వచ్చేస్తుంటాడు. అవునా కదా. కానీ దేవుడు తన ఉద్దేశం ఏంటంటే, నువ్వు 6 రోజులు నీ కోసం కష్టపడ్డావు కదా, ఒక్కరోజు నా దగ్గరకు రా. దాన్ని పరిశుద్ధపరిచాడు. దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క ఆరాధించేటువంటి సమయము, దేవుణ్ణి కొనియాడేటువంటి సమయము ఎంతో గొప్పది. ఆ ప్రీషియస్ టయాన్ని కూడా మనం ఏం చేస్తుంటామంటే నిర్లక్ష్య పెట్టేస్తుంటాం. అది ఎంత దౌర్భాగ్యం ఆలోచించాం. అండి ఆరాధన ఎన్ని గంటలు ఉంటుందండి? మా అయితే 2 గంటలు ఉంటుంది. అవునా కదా. ఈ ఆరాధనలో మనం కునికి ఎంతసేపు చేసాము, మన పక్కన వాళ్ళతో ఎంతసేపు మాట్లాడాము, లేదా మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయిన టైం ఎంత, దేవుడితో నిజంగా మనస్ఫూర్తిగా ఆరాధించినటువంటి క్షణాలే ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు అన్నీ మర్చిపోయి కేవలం వాక్యం అనేటువంటి మనసుతో ఉన్నటువంటి ఆ టైం ఉంటుంది కదండి, చాలా చిన్నగా ఉంటుంది. అది ప్రార్థన చేసినప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళకపోవచ్చు. మరి గంటలు ప్రార్థన చేశారనుకోండి, మన వాళ్ళు పప్పు కూరలు ఆ కూరలు ఈ కూరలు చేసినవన్నీ గుర్తు వచ్చేస్తుంటాయి ప్రార్థనలు కూడా. నిజం చెప్పండి. కాబట్టి నేను ఎక్కువ ప్రార్థన గంటలు చేయడానికి ఇష్టపడను. ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ప్రార్థన అనేటప్పుడు మాత్రం ఎక్కువ టైం తీసుకొని చేయాలనుకుంటాను. యేసుప్రభువు గారు చూడండి, ప్రసంగం చేసేటప్పుడు గంటలు ప్రార్థన చేశాడండి. కానీ కొన్ని సంఘాల వాళ్ళండి ప్రసంగం స్టార్టింగ్కే ఒక అరగంట ప్రార్థన, ప్రసంగం అయిన తర్వాత మరొక అరగంట ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన అదొక అరగంట ప్రార్థన, మొత్తం ప్రార్థనతో తినేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు వారు అలా చేయలేదు.
ఆయన మాట్లాడడమే ప్రసంగం మాట్లాడడమే. ఇంకా డైరెక్ట్గా సువార్త చేసుకుంటూ వాళ్ళకి ఏది బోధించాలో అది చెప్పుకుంటూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేసింది మాత్రం రాత్రి అంతా దేవునితో గడిపెట్టుకుంటేవాడు. ఇప్పుడు మనం అలాగ ఉన్నాం. ఓకే, ఆరాధన క్రమం, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, మనిషికి ఒక ఎక్సర్సైజ్గా ఉంటుంది కాబట్టి చేయొచ్చు. కానీ గంటలు చేసేటువంటి ప్రార్థన ఉంది, అది ఖచ్చితంగా మీరు చేయాలి ఇంట్లో. అదేదో చూపించుకోవడానికి ఇక్కడ చేయకూడదు. మనం కొంతమంది అన్నిటికి సమయాన్ని ఇస్తారు, వాక్యానికి సమయం అలాగుంటుంది. కాబట్టి అలా కాకుండా దేవుడు తన పిల్లల్ని తన యొద్దే ఉంచుకోవాలనే ఉద్దేశంతో మీ ఇంట్లో పనిచేసేవాడికి కూడా ఏం చేయాలట, సెలవు ఇచ్చేయాలి. నీ ఇంట్లో ఉన్నటువంటి గేదెలకు కూడా అలాగే పని చెప్పకూడదు, నీవు అస్సలు పని చేయకూడదు. నీ పిల్లల్ని ప్రైవేట్ క్లాసులను పంపించకూడదు, నీ భార్య పలానా దగ్గరికి నమ్మలక్కల దగ్గరికి పంపించకూడదు. ఇంకా వాళ్ళ పుట్టినరోజు వీళ్ళు పుట్టినరోజు అని ఆరాధన ఎగ్గొట్టకూడదు. దేవుని దగ్గరికి ఇవ్వాల్సినటువంటి టయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఓకే, కొన్ని తప్పని పరిస్థితులు ఉంటాయి, అప్పుడు ఎలాంటి తప్పేం కాదు. కానీ మీకు అవకాశం ఉంది, ఇలాగ ఆన్లైన్లో కూడా వినే అవకాశం ఉంటుంది. మనం అస్సలు ఆన్లైన్లో కూడా హాజరవ్వం. మన వాళ్ళు ఉన్నారు కదండి, ఇప్పుడు ఏదో చర్చిలో డ్యూటీలో కూడా ఫోన్ చూస్తూ పని చేస్తారు, అవునా కదా. ఈవెన్ డాక్టర్లు కూడా చేస్తుంటారు కదా, పోలీసులు కూడా చేస్తుంటారు కదా. ట్రాఫిక్ పోలీసులు కూడా అలా కన్నారు కుక్కున్నట్టే వాళ్ళు ఏం చేయరు కదా. మళ్ళీ ఏం చేస్తుంటారు, ఫోన్ అలా చూస్తూనే ఉంటారు, రీల్స్ అలా చూస్తూనే ఉంటారు. కానీ డ్యూటీలో ఈరోజు ఆరాధన ఉంది కదా, మా చర్చిలో ఏం జరుగుతుందని చూసేవాళ్ళు ఉంటారండి. దాంట్లో వ్యూస్ చూడండి, అన్నీ ఉంటాయి చూడండి ఒకసారి. ఉంటాయండి, చూడండి ఒకసారి వ్యూస్ ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఓకే, నేను మీకు అడుగుతున్నాను, మీరు తర్వాత కావాల్సి చూడండి, వ్యూస్ ఏమి ఉండవు. మన టైం ఇంకొక దానికి కేటాయిస్తాం. కనుక ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, దేవుడి సమయాన్ని మనము అన్ని రకాలుగా మనం దొంగిలిస్తున్నాము, కానీ దేవుని ఆరాధించేవాళ్ళం. ప్రియులారా, యేసు ప్రభు వారు ఒక ఆయన మెచ్చుకున్నటువంటి సందర్భాన్ని చెప్పి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా ఉప్పొంగిపోయాడు అని అంటే, ఒక స్త్రీ ఆమె చేసినటువంటి ఆరాధన ఆయన చాలా గొప్పగా ఇష్టపడేటట్టుగా చేసింది. యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నటువంటి శిష్యులు కానివ్వండి, యేసుక్రీస్తు వారి బోధనల్ని మెచ్చుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, యేసుక్రీస్తు వారికి అలాంటి సేవ, అలాంటి విధంగా ఆయన్ని కొనియాడింది ఎక్కడ కనపడదండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చెప్పి నేను ముగించేస్తాను. అదేంటో తెలుసండి, కుష్టి రోగి అయినటువంటి సీమోన్ అంటే యేసుక్రీస్తు వారు విందుకు ఆహ్వానింపబడ్డాడు. విందుకు వచ్చారు యేసుక్రీస్తు వారు, వచ్చారు. అదే సందర్భంలో ఒక స్త్రీ వచ్చేసి యేసుక్రీస్తు వారికి ఏం చేసిందట, విలువైనటువంటి అత్తరుని తీసుకొని వచ్చి ఆయన మీద పోసి, ఆయన పాదాలని మీద పడి కన్నీళ్లు ఆయన పాదాల మీద రాల్చి తన వెంట్రుకలతో ఆ యొక్క పాదాలని తుడిసిందట. అంటే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నదో ఆ యొక్క సందర్భంలో కనబడుతుంటారు. దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు ఎలా ఉండాలని చెప్తుందండి యోహాను సువార్తలో. యేసుక్రీస్తు వారు అన్నారు సమరయ స్త్రీతో, తన్ను ఆరాధించేవారట ఎలా ఉండాలట, ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఓ ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. ఇది మొదటి ఆజ్ఞానం. యేసుక్రీస్తు వారినట ఆరాధించినట్లయితే, యేసుక్రీస్తు వారిని గణపరిచినట్లయితే, ఎవరిని గణపరిచినట్లని అన్నాడు యేసుక్రీస్తు వారు, నన్ను ఆరాధించేవాడు ప్రతివాడు నా తండ్రిని గణపరచుచున్నాడు. ఇదేదో మళ్ళీ ఇంకొక రకమైనటువంటి డాక్టర్ని అనుకోకండి. యేసుక్రీస్తు వారు ఇలాంటి మాటలు చెప్పాలనుకుంటే అప్పుడు వినలేదు వాళ్ళు. నేను చెప్పవలసినటువంటి ఎన్నో ఉన్నాయి, కానీ మీరు ఇప్పుడు వాటిని సహింపలేరు అని అన్నారు. అందుకే యేసుక్రీస్తు వారిని ఎవరు ఇంతగా గొప్పగా ఆయన్ని ఆరాధించలేదు. కానీ ఈ స్త్రీ వచ్చి ఆరాధించేటప్పటికండి ఒకడికి అప్పుడే వచ్చింది ఒక జలస్, ఒక అసూయ అప్పుడే వచ్చింది.
ఆడెవడో కాదు, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. వాడేమన్నాడు, ఎంత మిక్కిలి విలువైనటువంటి ఈ అత్తరి జటమాంసిని ఈయన చేసిందే, ఇదే దేవుడికి ఏమైనా చేసిందా? కాదు కదా, మామూలు వ్యక్తికే చేసింది. ఈ అత్తరిని 300 దేనారములు 300 దేనారాలకు అమ్మేసేసి పేదవాళ్ళకి సేవ చేసేదానికి ఇవ్వచ్చు కదా అని కదా. యేసుక్రీస్తు వారు అంటే మామూలు వ్యక్తిగా అగ్గుపడ్డాడు. చాలాసార్లు మన ఇంట్లో వాళ్ళకి గొప్పగా చుడుకోకున్నట్టు ఏరే వాళ్ళ కోసం తెగ చేసేస్తుంటారు. నా చిన్నప్పుడు అంటే ఇంట్లో తల్లిదండ్రులకు మొక్కడు. కానీ చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతే గొర్రెను కోసేసి ఒక పెద్ద పూలదండ తీసుకొని వచ్చేసి కటౌట్కి వేసేవాడు. అర్థమైందండి? ఆ కటౌట్కి వేసేటువంటి పూలదండ ఖర్చు కనీసం ఇంట్లో ఏదైనా తెచ్చేసిన మంచి మాంసం కూర అయ్యేది. నా చిన్నప్పుడు అంటే చిరంజీవి సినిమా కానీ, బాలకృష్ణ సినిమా కానీ, పెద్ద పెద్ద సినిమా వాళ్ళ హీరోలు ఒక సినిమాలు రిలీజ్ అయితే ఇంకా మామూలుగా ఉండేది కదా. ఆ రోజు ఫ్యాన్ షో అట రకరకాలుగా జరిగేదండి అప్పుడు. కానీ ఇంట్లో మాత్రం ఏ రోజు కూడా తల్లికి కానీ, తండ్రికి కానీ, లేదా భార్యకు కూడా, అరే నువ్వు చాలా బాగా కష్టపడ్డావు, ఎంత అలసిపోయావనేసి ఒక దండయ్యాడు. కానీ ఏం చేస్తాడు, ఎవడెవడో పనికి మాలినోడి కోసం బాగా పోడుతుంటారు. అలాగే యేసుక్రీస్తు వారు చేసినప్పుడు ఇన్ని సూచక్రియలు, ఈ సూచక్రియలు కానీ, నేను మాట్లాడినటువంటి తీరు కానీ, విశ్రాంతి దినానికి నేనే ప్రభువుని కాబట్టి మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి, ఈ మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఈయనేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ ఈయన ఏ విధంగా చేసి ఈయన మెచ్చినట్టుగా ప్రవర్తిద్దామని ఎవరు అనుకోలేదు. కానీ ఈ స్త్రీ అనుకున్నది, ఈ స్త్రీ చేసినటువంటి కార్యక్రమానికి ఒకడికి అస్సలు నచ్చలేదు. వాడు అంటున్నాడు, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆయన. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి. అందుకు యేసు ఇట్లా, ఈమె జోలికి పోకడి, ఈమె ఎందుకయ్యా తొందర పెడుతున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. యేసుక్రీస్తు వారు దీన్ని రిజెక్ట్ చేయలేదండి. ఎందుకు, పరలోకమందని దేవుడు ఉన్నాడు కదా, ఆయనకి చేసుకోవచ్చు కదా అని అనలేదండి. పరలోకమందున్నటువంటి ఆయన నాకంటే గొప్పవాడు కదా, ఆయన చేసుకోమని అనలేదండి. ఈమె చేసింది మంచి పని, నాకు అవసరమైనటువంటి పని. నిజంగా అండి, మన వాళ్ళు మంచోళ్ళు ఉంటారండి. ఆ మంచోళ్ళు మనం ఎప్పుడు గుర్తించు. స్కూల్ పాఠ్య పుస్తకాల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి లేబర్లో అని ఒక క్రమబద్ధీకరణ చేసినటువంటి మహానుభావుడి కోసం మనకు తెలియదు. హక్కుల కోసం మాట్లాడేటువంటి వాడు మాట్లాడుతూనే ఉంటారు. కమ్యూనిజం భావాలు కలిగినటువంటి వాడు. పనికి 8 గంటలు ఉండాలి, వీళ్ళ లైఫ్ సెక్యూరిటీ ఉండాలి, ఈ బీమా పథకాలు ఉండాలి. ఇవన్నీ ఒక పద్ధతిని ఏర్పాటు చేసింది ఎవరనంటే మన భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఎవరండి ఆయన? దామోదర్. ఆయనట మన ఆంధ్రప్రదేశ్కి 2 ఏళ్ళుగా పనిచేశాడు. కులగజ్జి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కదండి. ఈ కులగజ్జి ఉండేటువంటి వాళ్ళు ఆయన మీద నిందలు మోపారు, అవినీతి ఆరోపణలు చేశారు. నెహ్రూ గారు మరి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీక్రెట్గా ఏం జరిగిందని ఒక ఆయన పంపించేసేసి ఆయన యొక్క నిజాయితీని పరీక్షించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో మిగిలిన వాళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళందరూ గజ్జిని భరించలేక అయ్యాన్ని పదవికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేశాడు. ఆయన సెంట్రల్ క్యాబినెట్లో ఆయన ఈ యొక్క పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయితే, ఆయన అప్పుడు లేబర్ అని చక్కగా వాటి కోసం మంచి సంస్కరణ చేశాడు. ఆయన కోసం ఈరోజు పాఠ్య పుస్తకాల్లోనే ఉండదు. అంటే ఒక గొప్ప వ్యక్తి ఆయన వెనకబడిన వర్గం నుంచి వచ్చాడంటే ఈరోజు సమాజానికి అవసరం లేదండి. కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తున్నాం మనం ఈరోజు. 8 గంటల డ్యూటీ, ఆదివారం సెలవు, డబుల్ టైం, ఓవర్ టైం ఒకవేళ సెలవు దినాల్లో చేస్తే అది దళిత మంత్రి కదండి. కానీ వీళ్ళ కోసం అవసరం. అలాగే ఇంట్లో ఎంతో కష్టపడినటువంటి అవ్వలు, తాతలు, మామలు ఉంటారు. వాడిని ఎప్పుడు మనం గుర్తించం.
యేసు ప్రభు వారు అన్ని కార్యక్రమాలు చేస్తుంటే యేసు ప్రభు వారిని ఎవరు గుర్తించలేరు కానండి. ఈమె గుర్తించి ఆయన్ని మెచ్చుకొని ఆయన కోసం ఇంత గొప్పగా ఆయన్ని సేవిస్తే మాత్రం ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంకి అంటున్నాడు, పేదలు ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉంటారు, నీకు నచ్చినప్పుడల్లా చెయ్యి, నేను మాత్రం నీతో ఉండలేను. పిల్లరా, ఈరోజు సేవా భాగ్యం ఈరోజు మీ దగ్గర ఉంది. ప్రభువుని మీ క్రియల ద్వారా చేస్తారు, లేదంటే మీరు ప్రోత్సహించి చేస్తారు, డైరెక్ట్గా చేస్తారు, ఇండైరెక్ట్గా చేస్తారు. ప్రభువును కనపరిచేటువంటి కార్యక్రమాల్లో ఉండండి, ప్రభు సంతోషపరిచేటువంటి కార్యక్రమాల్లో ఉండండి, ప్రభువు మెచ్చేటువంటి వాళ్ళగా మీరు ఉండండి అనేటువంటి నా యొక్క అభ్యర్థన మీరు అంగీకరిస్తారని నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు ప్రభా. మీరు మాకు కావాల్సిన వాటన్నిటినీ తండ్రి ఆ రోజుల్లో తండ్రి మా కోసం సంసిద్ధం చేశారు ప్రభు. మీరు చేసిన ప్రతీదీ తండ్రి మాకు మంచిదన్నారు, కానీ కనీసం ఒక్కరోజు కూడా తండ్రి మీకోసం సమయం ఇవ్వక, కొన్ని గంటలు కొన్ని నిమిషాలు కూడా ఇవ్వలేనటువంటి దైనందిక జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. భయంకరమైనటువంటి సమాజంలో మేమున్నాం ప్రభు. ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు సక్రమంగా ఉంటారో లేదో తెలియదు. ఉన్నటువంటి చంటి బిడ్డలను కూడా అఘాయిత్యాలు పాలు చేస్తున్నటువంటి సమాజంలో మేమున్నాం. అయినను తండ్రి మీరు మమ్మల్ని కరుణించి పోషిస్తూ సంరక్షిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా బలహీనతలను జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రియకుమారుడు క్రీస్తు వారిని తండ్రి మెచ్చే విధంగా, ఆయన గణపరిచే విధంగా తండ్రి మాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని మాకున్నటువంటి శక్తి కొంచెమై ఉన్నది తండ్రి, మీరు మెచ్చేటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఉండగలకు కృప చూపించండి. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి అన్నయ్య గారికి తండ్రి సంయోచితమైనటువంటి జ్ఞానంతో పాటు తండ్రి ఇంకా ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధిపరిచే విషయంలో మంచి జ్ఞానంతో ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని, ఆయుష్ ఆరోగ్యాలతో ఆయన బలపరచమని, మీ యొక్క ఆత్మ కాపుదల ఆయన కుటుంబం పట్లను పరిచర్య పట్లను ఉండనిమ్మని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము మా తండ్రి. ఆమేన్.